హాయ్ అండి. ఈరోజు మన కిచెన్‌లో పిల్లలైతే స్కూల్ నుంచి రాగానే స్వీట్ చేయమని అడిగారండి. అప్పటికప్పుడు చాలా తక్కువ టైంలో ఈజీగా, టేస్టీగా చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీని షేర్ చేశానండి. చూడండి ఇక్కడ ముందుగా నేను చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా పిండి కలుపుకొని ఇలా చపాతీలా తాల్చుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ డైమండ్ షేప్‌లో కట్ చేసుకున్నాను. మీరు స్క్వేర్ షేప్‌లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న అన్ని పీసెస్‌ని మనం ఇలా ప్లేట్‌లోకి తీసుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెద్ద ప్యాన్ పెట్టుకున్న దాంట్లో ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా వేడిన తర్వాత ఎండు కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లోంచి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 3 గ్లాసుల వాటర్ వేసుకొని షుగర్ వేసుకొని ఉడికించుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న చపాతీ ముక్కలు వేసుకొని ఉడికించుకోవాలండి. దీంట్లో ఇలా ఉడుకుతున్నప్పుడు చపాతీ ముక్కలు వేసుకున్న తర్వాత దాంట్లో నుంచి గోధుమ పిండి కొద్దిగా ఒక పావు కప్పు దాకా తీసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 2 కప్పుల మిల్క్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ లాంగ్ వీడియోని పోస్ట్ చేశానండి. క్రిస్పీగా ఉండే సగ్గు బియ్యం దోశలు. మీకు టైం ఉంటే నేను పైన లింక్ ఇస్తానండి. క్లిక్ చేస్తే పూర్తి వీడియో వస్తుందండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.